మనం వాల్మీకి రామాయణాన్ని చెప్పుకుంటున్నాము. ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మనం అరణ్యవాసం 3వ భాగంలో ఉన్నాము. ఈ భాగంలో మారీచుడు బంగారు జింక రూపంలో శ్రీరాముని చాలా దూరం తీసుకుపోతాడు. రావణుడు సీతను అపహరిస్తాడు. ఈ విషయాలను గూర్చి తెలుసుకుందాం. రావణుడు మారీచుని లేడి రూపం దాల్చి శ్రీరాముని పర్ణశాల ప్రాంగణానికి చేరుకోమన్నాడు. చేసేది లేక అలాగే బంగారు లేడిగా మారాడు మారీచుడు. శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో మారీచుడు చెట్ల చాటు నుండి నక్కి నక్కి చూస్తున్నాడు. చెంగు చెంగుమని గంతులు వేస్తున్నాడు. అదే సమయంలో సీతాదేవి ఉద్యానవనంలోకి పూలు కోయడానికి వచ్చింది. జింకను చూసి ఆశ్చర్యపడింది. జింక రూపం దాల్చిన మారీచుడు తన మాయారూపమును మరింతగా ప్రదర్శిస్తున్నాడు. మారీచుడు ఆశ్రమం వైపుగా చూస్తూ సీతను సమీపిస్తున్నాడు. సీత రామ లక్ష్మణ అంటూ పిలిచింది. రామ లక్ష్మణులు వచ్చి జింకను చూశారు. జింక బంగారు వజ్ర సమానముగా ఉన్నది. మణిమాణిక్యాదులు పొదిగినట్లున్నది. మెరుపు తీగలా తళుక్కుమంటున్నది. చూచిన వెంటనే మాయామృగమన్నాడు లక్ష్మణుడు. మారీచుడు జింక రూపంలోనే మునులను భక్షిస్తూ ఉంటాడని, వేటకు వచ్చిన రాజులను ఈ రూపంలోనే చంపి తింటూ ఉంటాడని లక్ష్మణుడు చెప్పాడు. ఇలాంటి లేడి ప్రపంచంలోనే ఉండదని అన్నాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని, అయోధ్య చేరాక అంతఃపురానికే అలంకారమవుతుందని ఆశపడింది. సీత ఇష్టాన్ని కాదనలేక మాయలేడిని చంపి అయినా తేవడానికి సిద్ధమయ్యాడు శ్రీరాముడు. జటాయువు సహాయంతో సీతను రక్షిస్తూ అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు శ్రీరాముడు. బంగారు జింకను ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించాడు. అది అందినట్లే ఉండి అందకుండా పరుగు తీస్తున్నది. ఇలా చాలా దూరం తీసుకుపోయింది. ఇక లాభం లేదనుకుని బాణాన్ని సంధించి ప్రయోగించాడు. బాణపు దెబ్బకు తాటి చెట్టంత ఎత్తుకు ఎగిరాడు మారీచుడు. భయంకరంగా అరుస్తూ నిజస్వరూపంతో నేల మీద పడిపోయాడు. మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరించాడు. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు మారీచుడు. ఈ మాటలకు శ్రీరాముడు భయపడినాడు. సీతాలక్ష్మణుల గూర్చి ఆలోచిస్తూ ఏమి జరుగుతుందోనని పర్ణశాల వైపు పరుగు తీశాడు. మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించిన సీత ఆందోళన చెందింది. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది. అన్నను ఆదుకోవడానికి వెంటనే వెళ్ళమంది. లక్ష్మణుడు చలించలేదు. ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు. మారీచుని మాయాజాలమన్నాడు. సహాయం కోసం రాముడు చేసిన ఆర్తనాదమే ఇది. శీఘ్రమే వెళ్ళమంది సీత. సీత భయంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నది. రాముడికి ఎవ్వరూ హాని చేయలేరని విశ్వసించమన్నాడు లక్ష్మణుడు. నీవు రాముని మరణాన్ని కోరుకుంటున్నావు. నీ అన్నకు మిత్రుని రూపంలో ఉన్న శత్రువువి. నా పట్ల చెడు ఉద్దేశ్యం కలిగి ఉన్నావు. నన్ను ఆశిస్తున్నావు అన్నది సీత. అమ్మా, నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు. నిన్ను ఎలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు లక్ష్మణుడు. సీత ఆవేశం రెండింతలయింది. దుష్టుడా, రాముడిని చంపితే నీ ఆశలు నెరవేరుతాయని భావిస్తున్నావా? అందుకే రాముని వెంట అరణ్యములకు వచ్చావా? నీ దుష్ట ఆలోచనను నేను సాగనివ్వను. అంతకంటే మరణానికే ఇష్టపడతాను. రాముడు లేని జీవితం నేను భరించలేను. వెంటనే మరణిస్తానంది సీత. అన్న ఆజ్ఞ, సీత పరుషవాక్యములకు లక్ష్మణుడు అడకత్తెరలో పోకచెక్కలా నలగసాగాడు. లక్ష్మణుని హృదయం తల్లడిల్లినది. సీతతో ఇలా అన్నాడు. ఓ మిథిలా రాజకుమారి, నీవు నాకొక దేవతామూర్తివి. అందువలన నేను పరుషంగా బదులివ్వలేను. గొడవలను సృష్టించడం, విభేదములను కలిగించడం స్త్రీల స్వభావమని నాకు తెలుసు.
నిజానికి స్త్రీలు చపల చిత్తులు, కఠిన హృదయులు కనుకనే ఏదేని ఒక కోరిక తమను ఆవహించినప్పుడు వారు నీతికి సంబంధించిన భావనకు పూర్తిగా తిలోదకాలిస్తారు అంటూ లక్ష్మణుడు బాధపడుతున్నాడు. సీత తన నిందారోపణలు కొనసాగిస్తూనే ఉన్నది. సీత నిందల్ని భరిస్తూనే లక్ష్మణుడు, ఓ జనకరాజ తనయ, నీవు నన్ను ఈటెల వంటి మాటలతో పొడిచావు. నేను రామునితో తిరిగి వచ్చేసరికి మాకింక నీవిక్కడ కనిపించవేమోనని భయపడుతున్నాను అన్నాడు. సీత తనపై నిందలు కొనసాగిస్తూ ఉండగా, అమ్మా నీకు భద్రమగుగాక, వనదేవతలు నిన్ను రక్షింతురుగాక, నాకు అపశకునాలు తోస్తున్నాయి, మళ్ళీ నిన్ను మా అన్నతో చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు. వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా సీతకు నమస్కరించి రాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు రావణుడు. లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు. రావణుడు సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు. యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి అతిథి మర్యాదలు చేసింది సీత. మధ్య మధ్య రామ లక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది. రావణుడు సీత వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. సీత సన్యాసి వివరాలను అడిగింది. తాను రాక్షసరాజు లంకేశ్వరుడినని ప్రకటించాడు. తనను భర్తగా స్వీకరించమన్నాడు. అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలు నీకు స్వంతమవుతాయని ఆశ చూపాడు. ఆ మాటలకు సీత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది. శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రశంసించింది. రాముడు నరులలో సింహము వంటివాడు, నీవు గుంటనక్కవి అంటూ తోలనాడింది. ధైర్యంగానే మాట్లాడుతున్న భయంతో వణికిపోతున్నది సీత. నేను చెప్పినట్లు వినకపోతే ఇప్పుడే అపహరించైనా నిన్ను తీసుకువెళతానన్నాడు రావణుడు. నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది. రావణుడు సహనం కోల్పోయాడు. కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి. సన్యాసి వేషాన్ని వదిలాడు. 10 తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు రావణుడు. బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు. సీత రామ రామ అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది. ఆమె వేదన అరణ్య రోదన అయింది. ఇంకా ఉంది, తరువాత భాగంలో చెప్పుకుందాం. సెలవు.